సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేస్తున్న వారిని గుర్తించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జిల్లా జైల్లో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గుర్తించడానికి గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. అయితే నిందితుడిని గుర్తించడం కోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో ఈవేళ పోలీసులు పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా జైలులో ఐడెంటిఫికేషన్ పరేడ్ పూర్తయిందని రఘురామ తెలిపారు. జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించారన్నారు. గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామని తెలిపారు. దాడి సమయంలో సెల్ ఫోన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతని ముఖానికి ఉన్న ముసుగు తొలగడంతో దగ్గరగా చూశారని రఘురామ తేల్చి చెప్పారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిఐడి రాష్ట్రం అంతా ఒకటే పోలీస్ స్టేషను. సిఐడి రకరకాల పోలీస్ స్టేషన్లు ఉండవు. స్టేట్ను ఒక పోలీస్ స్టేషన్గా పరిగణించాలన్నారు. దాని హెడ్ ఎవరు? సునీల్ కుమార్. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అతనే తీసుకోవాలి. ఐఓ అయితే విజయపాలు, లేదంటే ఒకటే పోలీస్ స్టేషను దాని అధినేత ఇతర అనుకుంటే అతను. ఏమో మాట్లాడతలేదని పేపర్లో చూసాం. ఇంత గతంతో మర్చిపోయాడంటే వైసీపీ సడన్గా. మరి ఇతనేమో అసలు పిల్లలు కూడా పిలవాలా? ఎందుకు భయపడుతున్నారు? ఇతను వెనకాల ఏదన్నా పెద్ద ఆర్మీ ఉందని చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆర్మీని చూసి మరి ఆర్మీకి కూడా ఏమన్నా తుపాకులు గట్రా ఉన్నాయి, చట్టట్లు ఉన్నాయని భయపడుతున్నారో ఎందుకు నాకు తెలియదు. బట్ మీరు అడిగినట్టు అతను ఇప్పుడు దాకా పిలవనమాట లేదు. ఇంకెన్నాళ్ళు పిలవకుండా ఉంటారు అని మీరు అడిగిన ప్రశ్నే నేను మీడియా ద్వారా అడుగుతున్నా. చూద్దాం, మన అవసరమైతే డైరెక్ట్గా ప్రశ్నించగలము.